సూర్యాపేట జిల్లా ప్రజానికానికి నమస్తే. నా పేరు చొల్లేటి రమణ. సూర్యాపేట డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రధానంగా ప్రజల ముందుకు రావడానికి కారణం సూర్యాపేట జిల్లా డిఎస్ఓ గారి మీద జిల్లా కలెక్టర్కు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే గత 4 రోజుల క్రితం 19వ తారీఖు రోజు జాయిరెడ్డిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీకి సిలిండర్ రిఫిల్ కోసం పోవడం జరిగింది. ఆ సందర్భంగా గ్యాస్ సిలిండర్లు లీక్ కావడం, ఆ విషయాన్ని ఆధారాలతో సహా డిఎస్ఓ గారి నోటీసులో పెట్టడం జరిగింది. 1ంటికి ఆయనకు ఫోన్ చేస్తే 4ంటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. 4ంటికి ఫాలో అప్ చేసి అడిగితే మళ్ళీ వివరాలు కొత్తగా అడగడం జరిగింది. చెప్పిన విషయాల్ని ఆయన పరిగణలోకి తీసుకున్నట్టుగా అనిపించలేదు. ఒక కన్స్యూమర్ కార్యకర్త, కన్స్యూమర్ ఆర్గనైజేషన్ బాధ్యుడే డిఎస్ఓ కంప్లైంట్ చేసిన సందర్భంగా స్పందన లేకపోతే సామాన్య ప్రజలకు స్పందన ఉండదు. సమస్యని కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడానికి కారణం, ఆ గోడౌన్ లో 150 సిలిండర్లు ఉన్నాయి సార్. నా ముందర చెక్ చేసినటువంటి 7 సిలిండర్లు కంప్లీట్ గా లీక్ అవుతున్నాయి. మిగతాయి కూడా లోడ్ అంతా లీక్ వచ్చిందని డీలరే అంటున్నాడు. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పిన విషయాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకోలేదు. ఆ రోజు 4 గంటల తర్వాత ఏఎస్ఓ సూర్యాపేట గారికి చెప్పగానే వెంటనే స్పందించి ఆ డీలర్ ని లైన్ లోకి తీసుకొని అట్లాంటి సిలిండర్లు చెక్ చేసి, లీకేజ్ సిలిండర్ చెక్ చేసి ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ మొత్తం పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని డిఎస్ఓ సూర్యాపేట నిర్లక్ష్యం మీద కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేయమని చెప్పి కోరుతూ ఈరోజు దరఖాస్తు చేయడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి 30 గ్యాస్ ఏజెన్సీల వద్ద సూచిక బోర్డు, డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయాలి. అందులో గ్యాస్ సంబంధించి ఏమైనా సమస్యలు వస్తే ఏ అధికారికి కంప్లైంట్ చేయాలి, తర్వాత ఒక ఫిర్యాదులో పెట్టాలి. పెట్టెలో కంప్లైంట్ దారు తనకు జరిగిన అసౌకర్యాన్ని రాసి కలెక్టర్ పంపించేటట్టు ఉండాలి, డిఎస్ఓ పంపించేటట్టు ఉండాలి. అదేవిధంగా నెంబర్ డిస్ప్లే చేయడం వల్ల అది వినియోగదారునికి మేలు జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే గ్యాస్ తూకం వేసి ఇవ్వాలి, రెగ్యులేటర్ బెడ్ చెక్ చేసి ఇవ్వాలి, ఆ తర్వాత లీకేజ్ చెక్ చేసి ఇవ్వాలి, ఇంటికి తెచ్చి ఇవ్వాలి, ఇట్లాంటి కంప్లీట్ నిబంధనల్ని కూడా అక్కడ ఫ్లెక్సీ వేసి చార్ట్ రూపంలో, సూచిక బోర్డు రూపంలో పెట్టాలని మా ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా సమస్య మీద స్పందించని సూర్యాపేట డిఎస్ఓ మీద ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరుతున్నాం. జిల్లాలో ఉన్నటువంటి మిగతా కన్స్యూమర్ ఆర్గనైజేషన్ కూడా డిఎస్ఓ నిర్లక్ష్యం మీద ప్రశ్నించాలని, ఒక కార్యాచరణకు సిద్ధం కావాలని